Let us turn to 2 Samuel. రెండవ సమూయేలు గ్రంథం చూద్దాము. And chapter 24 and verse 24. 24వ అధ్యాయము 24వ వచనం. And the king said unto Araunah, Nay, but I will surely buy it off at a price, neither will I offer burnt offerings unto the Lord my God of that which doth cost me nothing. So David bought threshing floor and the oxen for 50 shekels of silver. రాజు, నేను అలాగు తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 80 తులముల వెండికి కొనెను. 25th verse. And David built there an altar unto the Lord, offered burnt offerings and peace offerings, so the Lord was entreated for the land. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీలను విడిచిపోయెను. And the plague was stayed from Israel. ఆ తెగులు ఇశ్రాయేలు మధ్యలో నుండి ఆగిపోయింది. David had sinned a great sin by numbering the people of Israel, and God had sent the death angel. ప్రజలను లెక్కించుమని చెప్పుటను బట్టి దావీదు ఎంతో ఘోర పాపం చేశాడు. అందును బట్టి దేవుడు ప్రజల మీదకి ఒక తెగులును పంపించాడు. When we get any victory in anything, sometimes we get blind. మనము ఏదైనా ఒక విషయంలో సంగతిలో విజయము పొందినప్పుడు సాధారణంగా తర్వాత సంభవించే వాటిలో గ్రుడ్డివారంగా మారుతూ ఉంటాము. The devil will be waiting to put pride in you. సాతాను నీలో గర్వమును పెట్టడానికి చూస్తూ ఉంటాడు. His mind was in the royal army for himself. దావీదు మనసంతా కూడా సైన్యము పైన దృష్టి ఉంచేవాడు. Previously he was a simple man. అది వరకు దావీదు జీవితంలో చూసినట్టయితే అతను ఎంతో సామాన్యమైన వ్యక్తి. He got many victories. అతనికి ఎన్నో విజయములు కలిగి ఉన్నవి. He put his trust on God. అతడు తన విశ్వాసమును నమ్మకమును దేవుని మీద ఉంచాడు. Psalm 118. కీర్తనల గ్రంథము 118 8th verse. 8వ వచనం. It is better to trust in the Lord than to put confidence in man. కీర్తన 118 8వ వచనంలో మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. But now when he won the victory over Philistines, మరి ఈ సమయంలో ఫిలిస్తీన్ల పైన విజయం నొందిన తర్వాత and David's mind went after his own strength and the strength of the army. దావీదు మనసు తనకున్న బలం మీదకి, తన యొక్క సైన్యం బలం మీదకి తన దృష్టి వెళ్ళిపోయింది. His mind was after the army. అతని మనసు తన సైన్యం మీదకి వెళ్ళింది. He became self-reliant. తన పైన తను ఆధారపడుటకు. So his fault was not only numbering the people. అతని తప్పు కేవలము ప్రజలను లెక్కించుట మాత్రం కాదు గాని, But he became proud. అతను గర్వంతో నింపబడి ఉన్న వ్యక్తిగా మారాడు. We must be very careful about pride. కనుక మనము గర్వమును బట్టి జాగ్రత్త పడాలి. Even today many people, many churches also, ఈ సమయాల్లో చూసినట్టయితే ఎన్నో సంఘాల్లో కూడా if God blesses them, దేవుడు వారిని ఆశీర్వదించినప్పుడు they look at about their strength. వారు కేవలం తమ బలము వైపుకే చూసుకుంటూ ఉంటారు. Their glory is on the outward things. బాహ్య విషయాలను బట్టి వారు అతిశయపడుతూ ఉంటారు. When they get success, వారు విజయమును పొందినప్పుడు their mind will automatically go on to the glory. వారి మనసు కేవలము మెప్పుదల మీదకి, మహిమ వైపునకు మరలించబడుతుంటుంది. So when God blesses you, అయితే దేవుడు ఎప్పుడైనా మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు the Bible says in Deuteronomy 17th chapter, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము and verse 16, 16వ వచనము. అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకొనుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. see many pastors, చాలా మంది పాస్టర్స్ ను చూసినట్టయితే when God blesses them, దేవుడు వారిని ఆశీర్వదించినప్పుడు they get their children educated
in higher level. వారు తమ పిల్లలను ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి They ప్రోత్సహిస్తూ ఉంటారు. They send their children abroad. వారు తమ పిల్లలను విదేశాలకు పంపిస్తూ ఉంటారు. If you are a servant of God, నీవు దేవుని సేవకుడివైతే be humble. దీనుడివై ఉండు. Don't unnecessarily let your children go abroad అనవసరంగా నీ పిల్లలను విదేశాలకు పంపించవద్దు. without the will of God. దేవుని చిత్తం లేకుండా పంపొద్దు. Here the word of God says, if God blesses you, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే don't increase the might of your horses for yourself. నీ కొరకు నీవు గుర్రములను Many సంపాదించుకోకూడదు. people, when they are blessed, they want to get many possessions. చాలా మంది వారు ఆశీర్వదింపబడినప్పుడు ఎంతో ఆస్తిపాస్తులను సంపాదించుకోవాలి అని తలస్తారు. They become blind. వారు గ్రుడ్డివారుగా మారతారు. Here also, God was not happy about David in this matter. ఈ సమయంలో ఇక్కడ చూసినట్టయితే దావీదు చేసిన విషయంలో దేవుడు ఎంత మాత్రం సంతోషంగా లేడు. God was not happy because he numbered the people, numbered the soldiers. దావీదు తనకున్న సైన్యమును లెక్కించుటను బట్టి లేదా ప్రజలను లెక్కించుటను బట్టి దేవుడు ఎంత మాత్రం సంతోషించట్లేదు. It made him proud. అది కేవలము అతను ఒక గర్విష్ఠుడిగా Let మార్చిందంతే. us turn to Jeremiah, ఇర్మియా గ్రంథం ఒకసారి చూద్దాము. 9th chapter 9వ అధ్యాయము and verse 23. 23వ వచనం. This is what the Lord says: Let not wise glory in his wisdom, neither mighty man glory in his might. Let not the rich man glory in his riches. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. God gives us glory when we are in the work of God. మీరు దేవుని పనిలో ఉన్నప్పుడు దేవుడు మీకు మహిమనిస్తాడు. It's not because of your wisdom. అది కేవలము నీ జ్ఞానమును బట్టి అనేది ఎంత మాత్రం కాదు. It's not because of your might. అది నీ బలమును బట్టి కాదు. But only glory belongs to God only. మహిమ కేవలము దేవునికి చెల్లినది మాత్రమే. So God sent the death angel to destroy people. కాబట్టి దావీదు లెక్కించుటను బట్టి దేవుడు మరణ దూతను పంపించి ఉన్నాడు ప్రజలను నాశనం చేయడానికి. 70,000 people were destroyed, put to death. సుమారు 70,000 మంది ప్రజలు మరణానికి అప్పగించబడ్డారు. David was put to not only shame but also he became mad. మరి అప్పుడు దావీదు కేవలము సిగ్గుపరచబడడం లేదా అవమానాన్ని ఎదుర్కోవడం మాత్రమే కాదు కానీ, But the Lord made him to repent. అయితే దేవుడు అతని పశ్చాత్తాపము నొందే రీతిగా నడిపించాడు. And God led him to find a place to build an altar. ఒక బలిపీఠం కట్టే ప్రదేశం వైపుకు అతన్ని నడిపించాడు. Altar of repentance. అతడు పశ్చాత్తాపపడిన తర్వాత It was the judgment of God for disobeying God. దేవునికి అవిధేయతను చూపుటకు వచ్చినటువంటి ప్రతిఫలం ఆ రీతిగా ఉంది. And secondly, because David put more faith on his army. రెండవదిగా దావీదు అతని విశ్వాసమును నమ్మకమును తన సైన్యము మీదికి పెట్టుటను బట్టి He forgot about the armies of God Almighty. అతడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క సైన్యములను మర్చిపోయాడు. And he failed to hear and obey God. అతడు దేవుని మాటను వినుటకు విధేయత చూపించుటలో ఓడిపోయాడు.